నీ మాదిరిగా గొర్రెలు మేపుకుంటా అనుకుంటా ఆయన ఏమైండేవాడు? ఏమంటావు? చదువుకుంటూ గొర్రెలు మేపు. చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు, అప్పుడప్పుడు క్లాస్లో పోవచ్చు, అప్పుడు డిగ్రీలు వస్తాయి. 2 పనులు చేయి. ఎందుకంటే చదువుకుంటే పెద్ద కష్టం కాదు. ఈరోజు సెల్ ఫోన్ వాడతావా? బ్రహ్మాండం కొడతావా? సెల్ఫీ తీస్తావా? మరి ఎట్లా నేర్చుకున్నావు? ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా ఓట్లు వేస్తారు. నాకు ఎప్పుడు వేసారా? ఎప్పుడు వేస్తారు. తెలుగుదేశం అంటే మీకు అభిమానం, అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను. అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు అందరూ పైకి రావాలి. దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాను. మీలాంటి కుర్రాలను చదివించడం, ఆర్థిక సహాయం చేయడం, పైకి తీసుకురావడం, ఇవన్నీ నేను మాట్లాడుతున్న వాడికి రా, మాట్లాడి మీకు ఏం చేయాలో చేస్తాను. మీ కుటుంబం పైకి రావాలి. ఇల్లు కట్టిస్తాను, ఇమీడియట్ చేయమంటాం. ఇల్లు శాంక్షన్ చేసేయండి. ఒక టైం పెట్టుకొని ఇచ్చేసేయండి, కట్టించేద్దాం. ఇల్లు కడతారులే, అయిపోతుంది. ఇది ఏమా అందుకనమ్మా గొర్రెలకి ఇక్కడ బర్రెలకు కాకుండా గొర్రెలకు ఫాడర్ కల్టివేషన్ చేద్దాం. ఆ క్యాప్టివ్ ఉన్నాయి, ఆ యూనిట్స్ పెట్టిద్దాం. ఇక్కడ ఒక మోడల్ కింద ఈ ఊరంతా యాదవాసిది. ఒక మోడల్ కింద ఎంతమంది ముందుకు వస్తే ఎంతమంది కుర్రాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ పెట్టిద్దాం. చేద్దాం. 2.5 lakhs లో వస్తుంది ఇది. అండ్ 50,000 బీసీ కాబట్టి ఎక్స్ట్రా మొత్తం 3 లక్షలు ఇస్తాం సార్. 3 లక్షలు ఇచ్చేసి ఇమీడియట్ గా స్టార్ట్ చేసేసి ఇది నా ఉద్దేశం గేదెలు వద్దంటున్నా కదా. నువ్వు గొర్రెలే కావాలి. రండి, ఇవ్వండి. ఇల్లు కట్టేస్తారు, కట్టమంటాం. గ్యాస్ ప్రాబ్లం అని కాలేదు సార్. గ్యాస్ ప్రాబ్లం అని ఏదైనా ఖర్చులుంటే ఇవ్వండి, నేను ఇస్తాను. సీఎం రిలీఫ్ కింద డబ్బులు ఇస్తాను, మీరు ఇవ్వండి. నువ్వు సంవత్సరానికి నేను మాట్లాడతాను. ఓకే రా, కవర్ది డబ్బులు ఏదమ్మా పట్టుకోమ్మా. అది కూడా రాసుకోండి, ఇది కూడా రాసుకొని చేయండి. ఇది కిచెనా? గ్యాస్ లేదమ్మా నీకు? ఎక్కడుంది గ్యాసు? తీసి బయట పెట్టారా? ఎందుకు ఇక్కడ పెట్టారు? ఇట్రా, నువ్వురా. ఏంటి ఇక్కడ ఎందుకు పెట్టారన్నా? ఇదేనా ఇంటి జాగా అంతా? ఆ రోడ్డు దగ్గర నుంచి ఇంటి జాగా బాగానే ఉంది. నీరు మంచిది కట్టుకోవచ్చు, శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు, బాగా కట్టుకోవచ్చు. తీసేసి శుభ్రం కట్టేసి ఎంత నీట్గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తాయి, గార్డెన్ వస్తుంది, చెట్లు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. జాగ్రత్త కట్టుకోమా, ఇమ్మీడియట్గా ఇమ్మంటాం. ఓకే అమ్మా, ఇట్రా. ఎటు తీసుకుంటావా? ఇటు రండి, ఇటు రామ్మా. రామ్మా, నువ్వు కూడా ఇట్రా. ఈ పక్క రండి, ఆ పక్కన. ఓకే అమ్మా, రండి.
సార్ మాకు ఇప్పుడు ఆడుతున్నాం సార్, మాకు ఏదైనా సహాయం చేయండి సార్ మాకు. ఏమన్నా చెప్పాను, కలెక్టర్ చెప్పాను, ఇమ్మంటాం, ఎస్ సార్. చేస్తాను. మీరు అది వర్కౌట్ చేసి లోన్ ఇప్పించండి ఎస్ సార్, ఇప్పిస్తాం. ఆ ఫ్యామిలీ కూడా. ఓకే, చూద్దాం చూద్దాం చేద్దాం. ఓకే, వరం సార్ రావడం వరం నుంచి ఎప్పుడు దగ్గరకు కూడా రాలేదు. అలాంటివి మీతో ఉంటామంటే వరం సార్. ఇక్కడ ముసలి దగ్గర నుంచి అందరూ మా జనరేషన్ లో చూస్తాం అనుకోలేదు. మేము అనుకోలేదు సార్ అసలు. మా ఊర్లో అసలు వాళ్ళ పండగ ఉంది సార్ వాళ్ళందరూ. థ్యాంక్ యూ బా, చేద్దాం. థ్యాంక్ యూ సార్. పోనీ పోనీ పోనీ. నమస్కారం నమస్కారమ్మా. నమస్కారం అయ్యా, రండి అక్కడ మాట్లాడదాం, సభకు రండి.